పాపం చంద్రాలు సారు మన్మంతో ఆడుకుందామన్న టైమే దొరుకుతలేదట. ఆంధ్ర పబ్లిక్ తోని ఫెవికల్ పెట్టుకొని ఉండే వరకు పురాగా పట్నమచ్చుడే వీలైతలేదు సార్కు. కానీ సర్కారు కొలువులు చేసేటోళ్ళు సగం మంది హైదరాబాద్లోనే ఉండిరి. ఇక మరి సార్కి వారానికో 10 రోజులకో పరన్నా ముఖం చూపించకుంటే బాధ అనిపించదా? ఆయన రాకుంటేంది అని ఈడికెళ్ళే తరలిపోయి చూసొస్తుండ్రు సార్ని. కొత్త సంవత్సరం నాడు పెద్ద సార్ని కలిసి శుభాకాంక్షలు చెప్పాలని ఎవ్వరికైనా ఉంటది. గా సంబరం కొద్దే లీడర్లు ఆఫీసర్లు చాలా మంది మన సీఎం సార్ని కలిసి పోట్వలు దిగిండ్రు. కానీ ఆంధ్ర సీఎం సార్కి శుభాకాంక్షలు చెప్తందుకు ఆఫీసర్లు ఎన్ని బాధలు పడ్డారో తెలిస్తే అయ్యో పాపం అంటారు. ఆంధ్ర ఆఫీసర్లు ఉండేది హైదరాబాద్లా, ముఖ్యమంత్రి సార్ ఉండేది విజయవాడలా. ఫోన్లా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే మంచిగుంటదా? డైరెక్ట్ కలిస్తేనే మనసు నిమ్మలమైతుంది, పోటోలు కూడా దిగొచ్చు. గందుకే హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ రాష్ట్రానికి బస్సు కట్టిండ్రు. అది కూడా ఎసొంటి బస్సు, గాలి ఎగిరిపోయే గరుడ బస్సు. మరి ఎంతమంది ఎక్కిపోయినరో తెలుసునా? ఓ 6 పెద్ద తలకాయల కోసం సెపరేట్ బస్సు వేయించుకుండ్రు. బస్సుల డ్రైవరు కిన్నర్ కాకుండా 6 అంటే 6 పోయిండ్రు. ఈ గీడికెళ్ళి బస్సు కట్టుకొని పోయినోళ్లకు ఆడ మంచిగానే మర్యాదలు జరగచ్చు. ఇంత దూరంకి వెళ్ళిపోయి కలిసినాక సార్ కూడా ఓ కంట కనిపెడుతుండొచ్చు. కానీ చూడుండ్రి ఆంధ్ర ఆఫీసర్ల బాధలు. ఇల్లోక తాన సంసారం ఇంకో తానుంటే గిట్లనే ఉంటాయి సార్లు తిప్పలు. అయినా మీరేం బాధపడకుండ్రి సార్లు. మళ్ళా తాపకు బస్సు కట్టుకుపోయే అవసరమే ఉండద్దని హైదరాబాద్ని జల్దిన కాల్ చేసి అమరావతికి తోలుకపోతా అంటున్నాడు చంద్రాలు సారు.